తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు వరకు మమ్మల్ని సజీవులనుగా కాపాడి సంరక్షించారు, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు మా పరిశుద్ధ ఆరాధనలో సహాయం చేసి మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించారు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మొదటి నుంచి ప్రారంభ ప్రార్థనలో సహాయం చేశారు, కీర్తనలు పాడుటలో సహాయం చేశారు. ఇదిగో నాయన, హెచ్చరిక వాక్యములో సహాయం చేశారు, కృతజ్ఞతా స్తోత్రార్పణలో సహాయం చేశారు. మీ శరీరములో, మీ రక్తములో పాలు పంపులు పొంది మేము నీ బిడ్డలుగా ఉండేదానికి నడిపించారు. మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసినందుకు మీకు స్తోత్రములు. తిరిగి నీ ప్రజలు నీ సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాల మీ నడిపింపు, మీ సహాయం అనుగ్రహించి మీ కృపతో నింపి నడిపించండి ప్రభువా. ఈ దినమంతటి కొరకై మీ నడిపింపు అనుగ్రహించండి. నాతో మాతో మాట్లాడి మహిమను పొందండి. నమ్మకమైన మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలహీనుడను ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నింపండి, బలపరచండి. నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు వారితో మాట్లాడండి, వారికి మేలు జరిగించండి. నాయనా, నా తండ్రి, ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిదిద్దండి. దేవా, నమ్మకమైన మీ చేతులకు అప్పగిస్తున్న కార్యం జరిగించండి. తిరిగి నా ప్రభువా, ఈ సమయంలో నీ యొక్క ఆత్మ ద్వారా ప్రతివాడి హృదయము మీ వాక్యము కొరకు తిరుగుబడినట్లు మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము కొరకు వేచి ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంతదనుగా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించిన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందర్భమును జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన వారము మరి కొంచెం ఇబ్బంది పడి ఉంటారేమో అనుకున్నాను. ఎందుకంటే యోబు ఊరకయే నీ భక్తి చేస్తున్నాడా, ఊరకయే ప్రార్థనకు వస్తున్నాడా, ఊరకనే భజన చేస్తున్నాడా, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఇచ్చిన ఒకసారి లాగేసుకొని చూడు, ఎంతవరకు తను నీ కొరకు సాక్షి నిలబడతాడో అని చెప్పి. ఈరోజు కూడా మన పరిస్థితి అలాగే ఉండేది ఏమన్నా ఉంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, చూడండి, మనము నమ్మాల్సినటువంటిది మనకున్న పొలాన్ని కాదు, మనకున్న డబ్బును కాదు, మనకున్న ఆస్తిని కాదు. ఎందుకంటే మరి వాటిని ఉన్న వాటికంటే రెట్టింపు మనకి ఇవ్వగలడు, ఉన్నవన్నీ కూడా శుభ్రంగా ఊడ్చివేయగలడు. దేవుడు ఏది తెలుసుకుంటే అది చేస్తారు. అయితే ఒక విషయం ఏంటంటే, దేవునికి నీవే ముఖ్యం. దేవునికి ఎవరు ముఖ్యం చెప్పాలా? నాకు ఉన్నవి కాదు, దేవుడు నాకు ఇచ్చినవి కాదు, నేను కలిగి ఉన్నవి కాదు, నాకేది ముఖ్యం? నాకు దేవుడే ముఖ్యం అవ్వాలి. కానీ దేవుడిచ్చినవే కనుక మనకు ముఖ్యమైతే ఇచ్చిన వాటిని తీసుకునేటువంటి రైట్స్ ఆయనకు ఉంటాయి. దీంట్లో ఇంకా మనం ఏం చేసేదేమీ లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనకున్నటువంటి ధనమునందు నమ్మిక ఉంచక, ఒకసారి ఈరోజు అంశం అది కాదు కానీ జ్ఞాపకం చేస్తున్నాను కనుక, తిమోతి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక చిన్న మాట మన కొరకు ఈ సమయంలో చదువుకుందాం. ఆ యొక్క మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క నమ్మిక ఏ రీతిగా ఉండబోతుంది, ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని అక్కడ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అందుకు ఈ యొక్క వాక్యం నేను మీకు చెప్తుంది. తిమోతికి చెప్తున్నాడు, అయ్యా సంఘానికి ఈ సంగతి చెప్పు. నువ్వు
రేపు 33వ నాడు ఏదో ఉండాలని చెప్పానని ఈరోజు మరి 66 అవస్థలు పడే కాడికి, అంతే కదా, 33వ నాడు కోసం 66 అవస్థలు ఇవ్వాలి, ఎందుకు పడాలా? కాబట్టి ధనానికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే అస్థిరమైన, చెప్పండి, అస్థిరమైన ధనము. అందుకే లోకంలో సామెత ఏంటంటే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు. అంటే పరిస్థితులు అనేటువంటివి ఊహించకుండా అటు ఇటు అన్ని కూడా మారుతూ ఉంటాయి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. దేని యందు నమ్మికించకూడదు, దేని యందు నమ్మికించాలి చెప్పండి ఇప్పుడు మీరు? ఈ వాక్యమును బట్టి. లేకపోతే అందరూ కూడా బైబిల్ తీశారు కనుక మీకు స్వరం ఉన్నంత వరకు పెద్ద ఒకసారి చదవండి, అందరూ చదవండి. ఈ మాట దేవుడు తిమోతికి ఆనాడు సంఘానికి సేవకుడుగున్నాడు కనుక చెప్పాడు. ఈనాడు నాకు చెప్తున్నాడు, నువ్వు ఈ సంగతులు ఆజ్ఞాపించు అని చెప్పి. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలా దయచేస్తాడు? ధారాళముగా దయచేస్తాడు. ఆలోచన చేయండి. దేవుని మీద నమ్మిక ఉంచుట అనే దాని గురించి ఈరోజు కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము. అందరూ కూడా తీసుకొనండి. దినవృత్తాంతములు 2వ పుస్తకము 13వ అధ్యాయము 14వ వచనం. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలు ఊదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలైంది. ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలైంది. అంటే 2 కుటుంబాలు అనుకుందాం. 2 భాగాలైనప్పుడు ఒక భాగానికి ఇశ్రాయేలు అని పేరు, ఇంకొక భాగానికి యూదా అని పేరు. యూదా భాగం అనేటువంటిది తక్కువ మంది, ఇశ్రాయేలు జనాంగము ఎక్కువ మంది. ఈ సందర్భం జరిగినటువంటి సందర్భంలో యూదా దేశాన్ని, యెరూషలేమును అబీయా అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఎవరు? అబీయా అనే రాజు పరిపాలిస్తున్నాడు. అబీయా అంటే సొలొమోను యొక్క మనమడు, రెహబాము కొడుకు. సొలొమోను కుమారుడైన రెహబాము కొడుకు అబీయా. అబీయా యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని ఏమో యెరోబాము అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఏ బాము? అదే ఒక పొరపాటు జెండు బాము అనుకుంటారేమోనని అందుకు మళ్ళీ అడుగుతున్నా మధ్యలో. కాబట్టి ఏ బాము? యెరోబాము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వారికి స్థలముల దగ్గర సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క సమస్యలను బట్టి యుద్ధం అనేది వచ్చింది వాళ్ళకి. ఎవరికి? యూదా వారికి, ఇశ్రాయేలు వారికి. వాస్తవానికి యుద్ధానికి, కయ్యానికి కాలు దువ్వింది ఎవరంటే ఇశ్రాయేలు వారే. ఎందుకంటే ఇశ్రాయేలు వారు యుద్ధానికి కాలు దువ్వినప్పుడు మరి ఇక యుద్ధం చేయాలి కదా, తప్పదు. అవతలుడు యుద్ధానికి వచ్చినట్టు యువతలుడు ఏం చేయాలా? యుద్ధం చేయాలా. యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేసి వీళ్ళు మొత్తం ఆక్రమణ చేసుకుంటారు. అదే జరుగుతుంది యుద్ధాలు జరిగినప్పుడు. అది ఈ దేశం మీదకి ఆ దేశం వచ్చినా, ఆ దేశం మీదకి ఈ దేశం వచ్చినా కూడా జరిగేది అవే. అయితే ఎందుకు ఇప్పుడు దీంతో మనకేంది పని పాస్టర్ అంటారు మీరు? అంతే కదా, మనకు కూడా పని ఉంది. మీరు కొద్దిగా ఆలోచన చేయండి. మనకు కూడా ఏముంది? దీంతో పని ఉంది. ఎందుకోసం అని చెప్పానంటే, యూదా వారి మీదకి ఇశ్రాయేలు వారు ఎందుకు యుద్ధానికి వస్తారని చెప్పానంటే, ఇశ్రాయేలు వారు ఎక్కువ మంది.
ఇశ్రాయేల్ వారు ఎవరు? ఎక్కువ మంది ఉన్నారు. ఇశ్రాయేల్ వారికి 8 లక్షల పరాక్రమశాలున్న సైన్యం ఉంది. ఎవరికి? ఇశ్రాయేల్ వారికి. యూదా వారికి 4 లక్షల సైన్యం ఉన్నారు. ఇశ్రాయేల్ ఎంతమంది అంటే సగానికి సగం అన్నమాట. వారు 8 లక్షలు, వీళ్ళేమో 4 లక్షలు సైన్యం ఉన్నారు. అయితే అబీయాకు వాస్తవానికి కొద్ది గొప్ప దేవుని భయం ఉంది కనుక యుద్ధం చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక యుద్ధం జరిగిందనుకోండి, 2 పక్కల నష్టం అయిందిగా. ఎంతో కొంత అయిద్దా కాదా? అచ్చమోపెక్క జరిగిద్దా? మన దేశం ఇంకో దేశం మీద బాంబులు వేస్తుంది, వాళ్ళు ఏపించుకుంటా కూర్చుంటారట. ఊరిని అడిగాను, చెప్పండి. ఏమా బాంబులు వేయించుకుంటా 1, 2, 3 అని లెక్కేసుకుంటారు. వేయించుకుంటా, పైన వేయించుకుంటా వేయించుకోరు కదా. వాటిని అడ్డుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు. దాని వలన దీని వలన ఇప్పుడు చూడండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకసారి కనుక 2 దేశాల మధ్య యుద్ధం కనుక జరిగితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే దేశం. ఎందుకంటే అంత ఖర్చు అయిపోతుంది. పేలిన బాంబు తిరిగి రాదు కదా, అంతే కదా. పేలిన బాంబు తిరిగి రాదు. ఒక్కొక్క బాంబు తయారు చేయడానికి కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు అవుతాయి ఒక్కొక్క మిసైల్ తయారు చేయడానికి. ఒక్కొక్క మరి హెలికాప్టర్స్ కానీ యుద్ధ విమానం తయారు చేయడానికి 1000 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు అవుతుంటాయి. ఆ డబ్బంతా తిరిగి రాదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అందుకని అదుగో యుద్ధం ఇదిగో యుద్ధం అంటారు. సాధ్యమైనంత మాటలతో సర్దుపుచ్చుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆ సత్యం ఏమని. యుద్ధం జరిగితే ఏమైంది? ఖచ్చితంగా 20 ఏళ్ళు వెనకపోతుంది అనమాట మళ్ళీ. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అబీయా ఆలోచించి అబీయా మరి అతను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. అబీయా అంటే ఏ దేశపు రాజు? యూదా దేశపు రాజు. అబీయా సిద్ధపడ్డాడు. యూదా వారు ఈ కొండ మీద ఉన్నారు, ఇశ్రాయేలు వారు ఆ కొండ మీద ఉన్నారు, మధ్యలో లోయ ఉంది. అయితే అబీయా కొండ మీదకి ఎక్కి ఒక ప్రసంగం చేశాడు. ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, ఇశ్రాయేలు వారలారా, యెరోబామా మీరు ఆలకించండి. దేవుడు రాజ్యమును దావీదు సంతానమునకు ఉండునని ఆయన మార్చజాలని భంగము కాని నిబంధన యూదా వారికి ఉంది. ఏ నిబంధన అది చెప్పాలా? భంగము 5వ చదవండి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒకటేసి భంగము కాజాలని నిబంధన అంటే ఉప్పు నిబంధన అంటారు దాన్ని. అందుకే మన దేశాన్ని ఆంగ్లేయుల చేతుల్లోంచి విడిపించడానికి గాంధీ గారు చేపట్టిన ఉద్యమం పేరు ఏం పేరు? ఏ సత్యాగ్రహం? చెప్పండి. ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు అంటే ఏంటిది? అది ఇకన భంగము కానేరదు. అది ఇకన దానిలో మార్పు అనేది ఉండదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా అంటున్నాడు, అయితే మీరు యెరోబాము అనేటువంటి సొలొమోను యొక్క పనివాడిని వెంబడించి అతని యొక్క కుట్రలో భాగమై మీరు వ్యతిరేకంగా లేచారు. అయితే మీరేం చేశారని చెప్పానంటే, వ్యతిరేకంగా అయితే అయ్యారు. మీరు యెహోవా దేవునిని విసర్జించి, ఎవరిని? యెహోవా దేవునిని విసర్జించి మీరు బయలుదేవత విగ్రహాలను పెట్టుకొని వాటికి నమస్కారము చేస్తూ మరి లేవీయులు యాజకత్వం చేయవలసి ఉండగా లేవీయులను తీసివేసి మీరే దేవుళ్ళు సృష్టించుకొని మీకు ఇష్టమైనటువంటి రీతిలో చేస్తున్నారు. అయితే యూదా దేశములో ఏమి జరుగుతుందో మీరు చూడండి అని చెప్పనని ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడ 8 నుంచి, ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీకు గొప్ప సైన్యముగా ఉన్నారు.
యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్యదేశ జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటిరి. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుకున్నట్టుకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది ఒక ముక్క. అర్థమైందమ్మా? మీ దగ్గర మీరు చేసుకున్న బంగారు దూడలు మీ దగ్గర ఉన్నాయి. అన్ని జనులైనటువంటి యాజకులు వాటికి బలర్పిస్తున్నారు. మా దగ్గర దూడలు లేవు, మా దగ్గర బొమ్మలు లేవు. కాబట్టి మా దగ్గర ఏం జరుగుతుందని చెప్పానంటే 10వ వచనం నుంచి యెహోవా మాకు నంబర్ 1, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మీకేమో చాలా సైన్యం ఉంది, చాలా బలగం ఉంది, చాలా ప్రభావం మీకుంది, చాలా శక్తి మీకుంది. కానీ మా పక్షాన ఎవరున్నారు? యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. తర్వాత మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతోనూ ధూపము వేయిచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబీయా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, మీరు దేన్ని బట్టి యుద్ధానికి వస్తున్నారు? మీ దూడలు తీసుకొని వస్తున్నారు. మీరు దూడలు తీసుకొని నాకు విస్తారమైనటువంటి బలగం ఉంది, సైన్యం ఉందనుకొని వస్తున్నారు. మీరు ఈడెంతా ఈయన్ని లేపేద్దామని చెప్పి అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, యెహోవా మాకేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. యెహోవా దేవుడు తన యొక్క దేశములో కొన్ని నియమాలు నియమించాడు. ధర్మశాస్త్రమును పాటించాలి, దేవాలయము ఉండాలి, దేవాలయములో యాజకులు యాజకత్వం చేయాలి, లేవీయులు వారికి సహకారులై వారి పనిని వారే చెయ్యాలి. అంటే ఉద్దేశం ఏంటంటే, మా దేశములో యెహోవా విధిని బట్టి మేము ఎవరు చేయవలసిన పనులను మేము సమస్తము జరిగించుచున్నాము. ఈ కార్యము చేయుచున్నందున యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబీయా ఈ మాట చెప్పడంలో అతని ధైర్యం ఏం చెప్పండి? లేవీయుల పనులు లేవీయులే చేయుచున్నారు, యాజకుల పనులు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆ మాట చదువుతారు 12 వచనం కూడా. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంటే అధిపతి? దేవుడే మాకు తోడై మాకేమై ఉన్నాడు? చాలా మంది ఇళ్ల మీద రాస్తారు పేరు. ఈ ఇంటికి యెహోవాయే అధిపతి అని, ఈ ఇంటికి యేసు ప్రభువే అధిపతి అని చెప్పనని. మరి కింద ఇంటి పైన అధిపతి యేసు అధిపతి. మరి ఇంట్లో ఏం జరుగుతుంది? అది మీకే తెలియగాక, నాకు తెలియకుండాగాక. నా ప్రియ స్నేహితులను అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, చాలా సందర్భాల్లో చాలా మంది గృహాల మీద ఇది కృప నిలయమని ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడు తగాదే. అంటే ఇంట్లో కృప ఉండదు, పేరులోనే కృప ఉంటుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులను అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ చెప్తున్నారు, యెహోవా
దేవుడు మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడని యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు అని చెప్పాడు. మీకేమర్థమైంది ఇప్పుడు? చూడండి, మీకు శోధన, సమస్య, ఇరుకు, ఇబ్బంది, సమస్య వచ్చినప్పుడు మరి దేవుని పక్షంగా మాట్లాడేటప్పుడు మీకేముండాలా? మొదటిగా మేము దేవుని వాక్యానుసారముగా జీవించుచున్న వారము గనుక దేవుడు మా అధిపతి, దేవుడు మాకు తోడై ఉన్నాడు. మా కొరకు ప్రార్థించేటువంటి యాజకులు మందిరంలో ఉన్నారు. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? చెప్పండి. ఇప్పుడు మొదటిగా అందరు చెప్పట్లా. మొదటిగా దేవుని నమ్మండి. రెండవది ఆయన యాజకులను నమ్మండి. అభి అంటున్నాడు, బోరలు పట్టుకొని మా విజయము కొరకై ఊదే యాజకులు ఉన్నారు. ఎవరి మీద? అభి ఆధారపడ్డాడు. ఈరోజు నీవు నేను ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఆ మాట చెప్పడానికి అభి ఆనందపడుతున్నాడు. ఇశ్రాయేలు వారలారా, జనం ఎక్కువ ఉన్నంత మాత్రాన మాతో యుద్ధానికి మీరు దిగితే దేవునితో దిగినట్టే. మాతో యుద్ధానికి దిగితే దేవునితో మీరు దిగినట్టే. యుద్ధానికి దిగినా మీరు జయమందరు. ఎందుకు? మొదటిగా యెహోవా మాకు అధిపతిగా ఉన్నాడు. రెండోది, బోరలను పట్టుకుని ఊదే యాజకులు మా పక్షంగా ఉన్నారు. మా కొరకు ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థించే సేవకులు ఉన్నారు. పరిస్థితి వ్యక్తిగతంగానైనా సిచ్యువేషను ఏ లెవెల్లో ఉండా నీవు నేను ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. దేవుని యందు నమ్మిక ఉంచుతున్నటువంటి అబియ యాజకుల మీద నమ్మకం ఉంచుతున్నాడు. ఎందుకంటే యాజకుడు బోర ఊదితే జయము వారిదే. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. యాజకులు బోరలు ఊదితే ఎవరి పక్షంగా బోరలు ఊదుతారో వారే జయమొందుతారు. కాబట్టి ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరులు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు ఆయన ఏర్పరచుకున్నవారు, అహరోను సంతతి వారు యాజకులుగా ఉన్నారు మా కొరకు ఊదటానికి. ఈ కారణము చేత ఇశ్రాయేలు వారిలారా, మీ పితరుల దేవుడిని యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినట్టు మీరు జయమందరు. తర్వాత ఏం జరిగిందంటే, యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుక ఉండునట్లు చేసెను. యెరోబాము తనకున్న సైన్యాన్ని యోధా వారిని చుట్టుముట్టాడు. యోధా వారి చుట్టూ ఉన్నారు. అంటే ఇప్పుడు యోధా వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేకుండా ఉంది. కొన్నిసార్లు నీ ముందు కనబడే సమస్య ఇలాగే ఉంటుంది, నీకెదురయ్యే శోధన ఇలాగే ఉంటుంది. ఈ సమస్యలో నేను తప్పించుకోలేను, నా చుట్టూ కూడా ఆనకట్టలు ఉన్నాయి, నా చుట్టూ కూడా బంధకాలు ఉన్నాయి, ఎటు తప్పించుకునేటువంటి పరిస్థితి నాకు లేదు అనే పరిస్థితులు వస్తాయి. నా జీవితంలో ఎన్నో కూడా ఎరుగుదును నేను. పరిస్థితులు వస్తాయి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. చుట్టూ ఉన్నారు. ఇప్పుడు 14 వచ్చిన అందరూ చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోధా వారు వెనక ముందు చూశారు. ఎవరున్నారు? యోధులు ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో పరాక్రమశాలులైన యోధులు ఉన్నారు.
ఎటో చుట్టూ మార్గం లేదు, మోకరించారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? వారు యెహోవాకు ప్రార్థన చేశారు. యాజకులు వారి పక్షముగా బూరలు ఊదారు. వారు ప్రార్థన చేశారు, వీరేమో బూరలు ఊదారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధము చేయాల్సిందే అని చెప్పనని. ఇప్పుడు ఒక సమస్య చూడండి, తర్వాత చదవండి. ఇక్కడ 15 వచనం. అప్పుడు యూదావారు ఆర్పటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలువ లేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయి దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలను నేల కూల్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక్కడివైనా, ఒక్కదానివైనా, ఇద్దరివైనా, ఎంతమంది అయినా సరే, నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, నీతో యెహోవా ఉన్నట్లయితే, నీ కొరకు విజ్ఞాపన చేసే యాజకులు ఉన్నట్లయితే విజయము నీదే. దేవునికి మహిమ కలుగును గాక. మీకేం అనిపించటం లేదు, నేను చాలా ఆనందపడుతున్నాను, దుఃఖపడుతున్నాను కూడా. దేవుని ఎటువంటి ఆదరణ వారు పొందారు, నమ్మి విశ్వసించి. నా ప్రియ స్నేహితులారా, మన నమ్మిక, మన ఆదరణ ఏ రీతిగా ఉంది ఈ రోజున? ఇప్పుడు ఒక పాయింట్ ఇందులోంచి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. యోధావారు ప్రార్థన చేసి, అయ్యా నువ్వే ఎల్లగొట్టయ్యా, నువ్వే తోలేయ్యా అని చెప్పి నాడే ఉండరా? ప్రార్థన చేసి పనిని దేవునికి అప్పగించి కత్తులు బయటికి తీశారు. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. నీ జీవితంలో పరిస్థితి ఏదైనా మోకరించు, నమ్ము, ప్రార్థించే. దానికోసము నువ్వు చేయగలిగిన పనిని చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, ఏది చెయ్యాలో అది చెయ్యి, ఏది రాయాలో అది రాయి. నీ యొక్క పరిస్థితి విడుదల కొరకు నీ చేతులతో చేయవలసింది చేయకుండా నువ్వు ప్రార్థిస్తూనే ఉంటే జరగదు. ఇలా ఏం చేశారు ఇప్పుడు? చెప్పండి, చెప్పాలా? ప్రార్థన చేశారు, తర్వాత చెప్పండి. ప్రార్థన చేశారు, యుద్ధం చేశారు. యాజకులు బూరలు ఊదారు. ప్రతిఫలం ఏంటి? 8 లక్షల్లో 5 లక్షలు మైనస్ అయిపోయింది. ఎందుకంటే యెహోవా వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారిలో మరి 5 లక్షల మంది మామూలు అనుకున్నారు మీరు? పరాక్రమశాలులు హతమయ్యారు. నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి? ఈ రోజున నేను మీకు చెప్తున్నాను, మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా పగలు రాత్రి ఏ పరిస్థితి గురించి మనము ఆలోచిస్తాము, కానీ చెప్పండి, ఆ పరిస్థితి నుండి విడుదల కొరకు ఏమి చేయాలో చెప్పండి, అది చెయ్యం. నేను చెప్తున్నా వినండి. మీ జీవితంలో చాలామంది ఏం చేస్తారంటే, సమస్యలు ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, ఒంటరిగానే పగలు రాత్రి ఆలోచించి మరి ఫ్రీగా వస్తాయి అనుకుంటారు. ఏమో షుగర్లు, బీపీలు కొనుక్కొచ్చుకుంటారు, థైరాయిడ్లు కొనుక్కొచ్చుకుంటారు. అంతే కదా. ఇప్పుడు పగలు రాత్రి ఆలోచించి ఏం చేస్తాం మనం? 5 ఇచ్చుకోవటమే. నా ప్రియ స్నేహితులారా, బూరలు ఊదే యాజకులకు కూడా మీ విషయాలు చెప్పండి, ప్రత్యేకంగా మాట్లాడండి, ప్రత్యేకంగా మీ సంగతుల గురించి. అబియా రమ్మనకుండా యాజకులు వస్తారా? చెప్పండి, చెప్పాలా? అబియా రమ్మన్నాడు, మేము యుద్ధం చేస్తాము, మీరు మా కొరకు బూరలు ఊదండి. ఎందుకంటే యాజకులు ఇశ్రాయేలు వారి మీద ఆశీర్వచనము ఉచ్చరించడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. సంఖ్యాకాండం ఒక్కసారి చూడండి మీరు. సంఖ్యాకాండంలో ఈ మాట దేవుడు మన కొరకు
వ్రాసి పెట్టాడు. ఏంటంటే 6వ అధ్యాయం సంఖ్యాకాండము 22 నుంచి, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక, అట్లు వారు ఇశ్రాయేలు వారి మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కూటానికి వస్తారు, ఎప్పుడు దాకా ఉండరు చెప్పండి? ఎప్పుడు దాకా ఉండరు? దైవజనుడి చేతులు ఎత్తి ఆశీర్వచనము తన నోట పలికే వరకు ఉండరు. ఎందుకో తెలియదు, తెలుసుకోండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మాకు రాదయింది అటు అనుకోవటం ఎట్టా? తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మా మీద ఉండునుగాక అనుకుంటే సరిపోలా? సరిపోయితే సరిపోదా? ఈ పదాలు మీకు రావా? లేవీయుల పని లేవీయులే చేయుచున్నారు, యాజకుల పని యాజకులు చేయుచున్నారు, యెహోవా మాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రజలను దీవించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంఆర్ఓ గారు వ్యక్తిగతంగా మంచోడు కాకపోవచ్చు, సర్టిఫికేట్ కావాలంటే నీ రైటింగ్ బాగొచ్చు కదా అని చెప్పానని నీ కాగితాల మీద నువ్వు పెట్టుకుంటే పని అయిద్దా? ఊరినేనమ్మా, అవుద్దా? అబ్బే ఆయన సిగరెట్లు తాగుతాడు, ఆయన మంచోడు కాదు. ప్రభుత్వము ఆ వ్యక్తికి అథారిటీ ఇచ్చింది. ఆ అథారిటీ, ఆ సంతకం నీ యొక్క పేపర్ల మీద పనిచేస్తుంది. అది కాకుండా చెప్పండి, ఇప్పుడు ఉదాహరణకి మన భవానీ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ చదివి జాబ్ చేస్తుంది. ఎక్కడైనా స్థలం కానీ పొలం కానీ తనకున్న పరిధిలో కొలతేసి గీత గీసి సైన్ చేస్తే అది కోర్టు ఆర్డర్తో సమానం. అవునా కదా? పోయమ్మో నిజమా అంటారా? అంతే, అధికారం అది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, పదాలు పలకటం రావచ్చు. సౌలా, నీవు అవివేకపు పని చేశావు, అవివేకపు పని చేశావు. నీవు చేసినటువంటిది సహనమును కోల్పోయి అవివేక పని చేశావు, నీ రాజ్యము నిలవదు అన్నాడు. కారణం ఏంటి? గొర్రె పిల్లను కోసి బలివ్వటము ఎవరికి చేత కాదు? చేత కదమ్మా. పిల్లకాయలు కత్తిత్తి మనం ముట్టుకుంటూ కోసేయరు వాళ్ళు. ఎవరు అర్పించాలా బలి? యాజకుడు అర్పించాలా. యాజకుడు బలి మీద చేతులుంచి ఇశ్రాయేలు యొక్క పాప దోషమును దాని మీద మోపి దాన్ని వధించాలా. అప్పుడు జరుగుతుంది. ఎవరి పనిని వారు చెయ్యాలా. యాజకులను పక్కకు పెట్టి, లేవీయులను పక్కకు పెట్టి డైరెక్ట్గా దేవుడు నీకు ఎలా సహాయపడతాడు అర్థం చేసుకోండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వయంగా చెప్పాడు మోషేతోటి, అహరోను కుమారులకు నీవు ఈ విధముగా ఆజ్ఞాపించు. ఏంటంటే, నా నామమును ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద వారు ఉచ్చరించుట ద్వారా నేను వారిని ఆశీర్వదిస్తాను. యెహోవా నామమును వారు ఉచ్చరించాలి, ప్రజలు దీవించబడాలి. కాబట్టి ఈ మాటల గురించి మనము ఆలోచించినట్లయితే,
దేవుడు శ్రేష్టమైన సంగతులు మనకి తెలియచేస్తున్నారు. చుట్టూ కూడా జనం ఉన్నారు, యోధులు ఉన్నారు. యోధా వారికి ఇశ్రాయేలు గురించి తెలుసు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కలిసే విద్య నేర్చుకున్నారు, వాళ్ళు వీళ్ళు కలిసే యుద్ధం నేర్చుకున్నారు. మరి యుద్ధ పద్ధతులు ఇవన్నీ కూడా ఎవరు తెలుసు? చెప్పండి, ఎవరు తెలుసు? వారికి తెలుసు, వీరికి తెలుసు. అయితే దేవుని సహాయము కొరకు వారు మోకరించారు. చుట్టూ ఉన్నారు. అక్కడ రెండే ఉన్నాయి, చంపడమా చావటమా, రెండే ఉన్నాయి. ప్రార్థన చేశారు. యాజకులు ఏం చేశారు? బోరలు ఊదారు. పరలోకపు సింహాసనము కదిలింది. దేవుడు వారికి సహాయము చేశాడు. వారి విరోధులను మొత్తినందున 4 లక్షల మంది 5 లక్షల మందిని చంపగలిగినారు. గొప్ప విజయము వారికి అనుగ్రహించబడింది. ఆ భాగం చదవండి తర్వాత. అది వచ్చిన ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జయము దేవునిదే. యుద్ధములకు గుర్రాలు సిద్ధపరుస్తారు, రాజులు అందరూ కూడా సిద్ధపరుస్తారు. కానీ విజయం ఎవరి స్వాధీనంలో ఉంటుంది? చెప్పాలా? విజయం ఎవరి స్వాధీనంలో ఉంటుంది? అందుచేత మనము నమ్మిక ఉంచాల్సింది దేని మీద? ఏమా? దేవుని మీదే కానీ ధనము మీద కాదు. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. మనము ధనమును ప్రేమించేవారమైతే దేవుణ్ణి ప్రేమించలేము, దేవునికి మన విధేయతను చూపించలేము. ఈరోజు మరి ప్రాసంగులు పాడు వాళ్ళకి వండినటువంటిది కొద్దిగా మీకు కూడా పెడదాం అనుకుంటున్నాను. వర్తమానము అంటే మరి అది ఈ తిండి కాదులే, ఇదే, అందుకోసం అనమాట. ఒకసారి మీరు మత్తయి సువార్త మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగము, బాగా తెలిసినటువంటి లేఖన భాగము 14వ అధ్యాయము 31వ వచనం. ప్రభు వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. చాలు. ఈ భాగం మీ అందరూ తెలుసు. ఈ భాగం మీ అందరికీ తెలుసు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొనెను. యేసు, చెప్పండి, చెయ్యి చాపి ఎన్నోసార్లు పట్టుకున్నాడు మనల్ని. మీరంటా చాలాసార్లు పడ్డానికి కానీ దెబ్బలు తగలలేదని చెప్పానని, పడ్డాను కానీ దెబ్బలు తగలలేదని చెప్పానని. మీరు చాలా గొప్పవాళ్ళు కదా, అందుకని తగల మీకు. తర్వాత మీ స్టీల్ బాడీలు కదా, బాడీలు ఎలాంటివి? మన స్టీల్ బాడీలు అనమాట. అందుకని మనం ఏదైనా తగిలినా కింద పడ్డా మనకేం కాల అనుకుంటాం మనం. నా ప్రియ స్నేహితులరా, వాక్యంలో ఒక మాట ఉంది. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్లు దేవుడు మిమ్మల్ని మోసాడు అని వాక్యం ఉంటుంది. మీకు ఎంతమంది గుర్తుంది అది? ఏంటో వాక్యము చెప్పండి. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోయును అని చెప్పి. చూడండి, పక్షి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలు గూట్లో కూర్చొని తెచ్చినవి తిని కూర్చుంటూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మీ ఇంట్లో కూడా ఎదిగొచ్చిన పిల్లలు టయానికి తినడం, ఆందును కూర్చోవటం, మంచినీళ్ళు తాగటం, ఆందును కూర్చోవటం. మధ్యాహ్నం అయింది, లంచ్ తినటం, ఆందుని కూర్చోవటం. రాత్రి అయింది, సాయంత్రం అయింది, బిస్కెట్లు, టీ తినటం, తాగటం, ఆందుని కూర్చోవటం. రాత్రి అయింది, 9 అయింది, ఏమో తినటం, ఆందును పడుకోవటం. అట్టుంటే మీరేమనుకుంటారు? చెప్పండి అమ్మ, నమస్కారం మీకు.
ఏమా మా పిల్లోడు బాగున్నాడు అని చెప్పనుకుంటారా? వాడికి జబ్బు ఉంది అనుకుంటారు మీరు. ఇది కదలట్లేదు, అటు ఇటు తిరగట్లేదు, అటు ఇటు నడవట్లేదు, ఏది ఆంతుని కూర్చున్నాడు, ఆంతుని చూస్తున్నాడు, ఆంతుని ఏమంటున్నాడు, పలకరితేనే పలుకుతున్నాడు అంటే ఆంతుని తిని ఆంతుని కూర్చుంటే అది జబ్బా కాదా? పిల్లలు తిని కాసేపు అటు ఇటు ఆడుకుంటుంటే కదా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది, అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేది. ఆడుకోకుండా ఆంతుని కూర్చుంటే ఎట్టుంటుంది? ఏమో వాళ్ళ మీద నాబాలు ఆత్మ వచ్చినట్టు, అంతే కదా. నాబాలు ఏం చేశాడు? కూర్చొని ఆంధ్రని బిగసపోయి చచ్చిపోయాడంట. ఆంధ్రని బిగసకపోయాడు. చాలామంది మందిరంలో కూర్చోవడం కూడా అట్నే ఉంటుంది అనమాట. వాక్యాన్ని బట్టి కథలు కొద్దిగా అటు ఇటు. ఆంతనే కోట మొదలుపెట్టి కానించి అయిపోయిందాక ఆంతని అన్నమాట. ఆ కళ్ళు చాలామంది చేప నిద్ర అంట. చేప నిద్ర అని చెప్పండి, చేపకు రెప్పలు ఉండవు. అంటే చచ్చిపోయిన అట్టాయిగా ఉంటుంది, బతికిన అట్టాయిగా ఉంటుంది అది, అంతే కదా. చచ్చిపోయిన కళ్ళు అట్నే ఉంటుంది, దాన్ని బతుకున్న అట్నే ఉంటాయి. చాలా మందికి దేవుని యొక్క మహాకృప ఏంటంటే కళ్ళు తెరిచి నిద్రపోవడం. ఏందని చెప్పి అంటారు, అందుకని కళ్ళు మూసి ఉంటారు వాళ్ళు మళ్ళీ. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, పక్షిరాజు ఆహారం తెచ్చి పెడుతుంటే అది తింటా ఉంటాయి అన్నమాట. కొద్ది రోజులకి దానికి బాగా కోపం వచ్చింది. ఎవరికి? పక్షిరాజు కంటే తల్లికి బాగా ఎక్కిపోయింది అనమాట. ఎన్నాళ్ళు తెచ్చిపెట్టి తింటారు మీరని చెప్పానని 2 పోట్లు పొడిసి ముక్కు తొడిసిరాతి గాల్లోకి. ఆ నుంచి పడేటప్పుడు అవి మరి కీ అని చెప్పానని రకలు కొట్టుకొని అల్లాడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆడ కింద ఏదన్నా మెత్తటి పదార్థం ఉంటేనేమో రావు. అయితే పక్షిరాజు వెంటనే కింద చూసి కింద ఏదైనా ముళ్ళు కానీ ప్రమాదకరమైన కనుక ఉంటే చెప్పానంటే అతివేగత స్పీడ్గా వచ్చి మళ్ళీ పిల్ల కిందకి వచ్చి రెక్కల మీద పైకి లేపింది. ఇది స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీరేమనుకుంటారు? అసలు ఆ పడ్డప్పుడు పోవాల్సిన అక్కనేనా? కానీ నీది ఉక్కుబాడి, స్టీల్ అనమాట, అందుకని పోలను. మొన్న ఒకళ్ళు అట్నే పడి చచ్చిపోయారక్క, నేను చావలా. అది చాలా తెలివైందా నేను. నా ప్రియ స్నేహితులారా, పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా ఎన్ని ప్రమాదాల్లో వచ్చి నిన్న ఆయన ఎత్తుకున్నాడు తెలుసా? అది ఆయన ప్రేమ. అది మనకు అర్థం కాదు. ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యేసును పట్టుకోలా, యేసే అతన్ని పట్టుకున్నాడు. ఈ తేడా చెప్తాను వినండి మీరు. మనం పిల్లలు చిన్నోళ్ళప్పుడు మార్కెట్కి లేకపోతే ఎగ్జిబిషన్స్కి లేకపోతే మంచి మంచి మాల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే తప్పిపోతారని వాళ్ళ చెయ్యి మనం పట్టుకొని తీసుకెళ్తా ఉంటాం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇట్టా అని చెప్పానని మన చేతిలోంచి లాక్కొని మంచి పట్టుకుంటారు వాళ్ళు. ఏమా మన చేతిలో నుంచి లాక్కొని ఉందా? మీకు అనుభవం ఉందమ్మా? నాకైతే ఉంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. పిల్లలున్న ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. లాక్కొని వాడు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆడి చిన్నది మంచి కొద్దిగా లావు ఉంటుంది కాబట్టి మనం వాడికి ఏలు పెట్టిస్తాం. ఏలు పట్టుకుని వస్తుంటాడు అనమాట. ఏలు పట్టుకుని వచ్చేటప్పుడు ఏ షాపు దగ్గర వాడికి కాదు బొమ్మ కనపడితే ఏలు పెట్టుతుంటాడు అక్కడ. వాడు ఏంటని చెప్పానంటే ఇట్ట అంటాడు. అసలు వాడు ఎందుకు మన చేతిలోంచి తప్పించుకున్నాడని చెప్పానంటే మన చేతిలో ఉంటే ఇక వాడు మనకి రావాల్సిందే. వాడికి స్వేచ్ఛ ఉండదు, వాడికి స్వాతంత్ర్యం ఉండదు, వాడికి వ్యక్తిగత ఆనందం ఉండదు. మన చెయ్యి వాడు పట్టుకుంటే ఇష్టమైతే పట్టుకుంటాడు, ఇబ్బంది ఉంటే వదిలేస్తాడు, అంటే ఫ్రీగా ఉంటాడు వాడు. మనం కూడా ఏం చేస్తామంటే దేవుణ్ణి మన చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తాం మనం. అర్థమవుతుంది మీకు? దేవునిని మన చేతుల్లో పట్టుకుంటాం. మన చేతుల్లో పట్టుకుంటే అర్థం ఏంటి? అవసరమైతే గట్టి పడుకుని పైకి ఎక్కొచ్చు, అవసరమైతే వదిలేయచ్చు, బాయ్ అని చెప్పొచ్చు అనమాట.
అది అయితే ఇక్కడ ఈ యొక్క సన్నివేశం ఏంటంటే, సరస్సులో కొంతమంది శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అది రాత్రి వేళ. యేసుప్రభు వారు అంతమంది ఏం చెప్పారంటే, బాగా అలసిపోయింది, అయ్యా మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పానని అది చెప్పి పంపించాడు. ఆ రాత్రి ఎందుకో యేసుప్రభు వారు తెల్లవారులు ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఎవరి విషయంలో మరి భారం కలిగిందో ఎందుకో కానీ తెల్లవారులు ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే మొదటి జాము అయిపోయింది, రెండవ జాము అయిపోయింది, మూడవ జాము అయిపోయింది, నాలుగవ జామున, అంటే నాలుగవ జాము అంటే ఏగో జామున 3 నుంచి 6 వరకు, జాముకు వచ్చి 3 గంటలు, రాత్రికి 4 జాములు కాబట్టి. అందుచేత 4వ జామున ఈ యొక్క దోణి నీడల్లో వెళుతూనే ఉంది సముద్రంలో. ఒక గాలి తుఫాను వచ్చింది. వాళ్ళు అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈయన పంపించాడు కాబట్టి ఈయన ఇక్కడ నుండే చూసి అయ్యో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పనని ఈయన నీళ్ళ మీద నడుచుకుంటా వెళ్తున్నాడు. అర్థమైందా మీకు? నీళ్ళ మీద నడుచుకుంటా వెళ్తున్నాడు. ఎందుకు? రక్షించడానికా లేదా ముంచేయడానికా? చెప్పండి. రక్షించడానికా ముంచడానికా? రక్షించడానికి. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఇంకా భయపడిపోయారట. ఏమని? భూతమని భయపడుతున్నారట. చాలా సందర్భాల్లో యేసు ప్రభు మనకు భూతంలా కనిపిస్తాడు. ఎక్కువ సందర్భాల్లో పాస్టరే మనకు భూతంలా కనిపిస్తాడు. వస్తున్నాడు రా నాయన, ఎదురొచ్చాడు నాయన, ఎదురొచ్చాడు. యేసు మనకి భూతంలా కనిపిస్తాడు. సేవకుడు కూడా మనకి, వాడు రక్షించడానికి వచ్చినా భూతంలా కనబడతాడు, హెచ్చరించడానికి వచ్చినా భూతంలాగానే కనబడతాడు. యేసు భూతంలాగా ఉంటే భయపడి ఒకరినొకరు పట్టుకొని ఉడుకుతున్నారు వాళ్ళు. యేసయ్య అన్నాడు, నేనే లేరా భయపడబాకనని అని చెప్పి అన్నాడు. వెంటనే పేతురు హృదయంలో ఒక కోరిక వచ్చింది. ఏంటి ఆ కోరిక? యేసు ప్రభు నీవే అయితే అంటే కాదనా? అంటే దానికి డౌట్ ఉంది, ఒకటి క్లియర్ఫై కావాలి ఇప్పుడు. దానికి భూతమా నిజంగా యేసు ప్రభువేనా ఇదేనన్నమాట. కాబట్టి నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ ఎదుగు చుట్టకు నాకు సెలవిమ్ము అన్నాడు. అంటే యేసు రమ్మంటే వెళ్ళటానికి పేతురుకి విశ్వాసం ఉన్నట్ట లేనట? ఉంది. పేతురుకి ఆ యొక్క విశ్వాసం ఉంది. కాబట్టి నీవు సెలవిస్తే నడుస్తా అన్నాడు. ఏసేమనంటే రా అన్నాడు. ఒకవేళ మనం ఆ పరిస్థితుల్లో ఉంటే యేసు ప్రభు వారే సరే మరి నేను రమ్మన్నాను కదా నువ్వు దిగిరా అన్నారు అనుకో, మనం ఏం చేస్తాం? వందనాలు ప్రభు, ఎలాగొచ్చావు కదా ఇరదాగరా, మళ్ళీ నేను దిగటం ఎందుకు, మళ్ళీ ఎందుకు అంటాం మనం. ఎందుకంటే ఆయన రమ్మన్నా కూడా, ఆయన చెయ్యమన్నా కూడా పనిచేయడానికి మనకి విశ్వాసం సరిపోదు. సెలవిస్తే వస్తానన్నాడు. పేతురు నీళ్ళ మీద అడుగు పెట్టాడు. అడుగు పెట్టినప్పుడు వెంటనే ఏమొచ్చింది? చెప్పండి. గాలి వచ్చింది. గాలిని చూసి, యేసును చూసి భయపడారు. గాలిని చూసి భయపడాలి. ఇంక మనం భయపడడం దేనికి చెప్పండి? ఇంక భయపడడం దేనికి? మనకి పాపం చేయడానికే భయపడం మనం. దేవుని మాట వినకుండా పోవటానికే భయపడం. అయ్యో దేవుని మాట వినపోతే ఏమన్నా అయితే అనేటువంటి భయం మనలో ఉండదు. దేని చూసి భయపడతాం? గాలి. మీరేమనుకుంటారంటే ఎంతగలైతే మాత్రం గాలి చూసి కూడా భయపడాలా అనుకుంటారు మీరు. దేవుడు మానవులను శిక్షించడానికి ఉపయోగించేటువంటి ఆయుధాల్లో గాలి చాలా ప్రాముఖ్యమైనది. ఉరుము. ఒకసారి చూడండి, మనుషులను శిక్షించడానికి ఆయన ఉపయోగించేటువంటి ఆయుధాలు. యెషయా గ్రంథం 29:6. యెషయా గ్రంథం 29:6 వేగంగా తీయండి. ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి తుఫానులతోను
దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతి యెహోవా దాని శిక్షించును. చాలు. మానవ జాతిని, దేశాలను, ప్రజలను శిక్షించడానికి దేవుడు ఉపయోగించే ఆయుధాలు ఏంటి? ఉరుములు, భూకంపాలు, మహాశబ్దాలు, సుడిగాలి, తుఫానులు, అగ్ని జ్వాలలు, వీటిల్లో ఏదైనా వాడచ్చు. గాలికున్న ప్రభావాన్ని గురించి మీకు అర్థం కావాలంటే ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నానని. చాలు. చూడండి, యోబు అనేటువంటి దైవజనుడికి పోయిన వారం కూడా ఇదే కదా, ఆయన గురించే కదా. ఎందుకో ఆయన తరచు జ్ఞాపకం వస్తున్నాడు, ప్రతి వాక్యంలో ఆయన గుర్తొస్తూనే ఉన్నాడు. ఎందుకు అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఇక్కడ యోబు చాలా ఆస్తిమంతుడు, ధనవంతుడు. ఆయనకి దేవుని కృపను బట్టి ఒక భార్య, 10 మంది పిల్లలు. దీని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఇలాగే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్తూ దేవుని కృపను బట్టి నాకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారని చెప్పాడట. ఆ ప్రాంతంలో సంఘ పెద్దకి చాలా కోపం వచ్చిందంట. ఎందుకని? మరి నీకు ఒక భార్య, 2 పిల్లలు అయితే మాకే 2 పిల్లలు ఉండవు అనుకున్నాం అని చెప్పానని. సార్ మీ గురించి కాదు సార్, మా ప్రాంతంలో అట్నే ఉంటారు సార్. అందుకని మా ప్రాంతంలో ఉన్న వారిని బట్టి నేను చెప్పాను, నా మట్టుకైతే ఒక భార్య, చెప్పండి నమస్కారం, మీకు 2 పిల్లలు అని చెప్పానని. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, యోబు గారికి కూడా దేవుని కృపను బట్టి ఒక భార్య, 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది కుటుంబాలు కట్టబడ్డాయి. వాళ్ళకున్నటువంటి ఐక్యత ఏంటంటే వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ అందరూ ఒకరింట్లో భోజనాలు చేసుకుంటారు. అమ్మ వినండి. వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ. మన ప్రాంతాల్లో చాలామంది అన్నదమ్ములు వాళ్ళు కలుసుకోవాలంటే ఎవరిదైనా పెళ్లి జరగాల, లేదా ఎవరైనా రావాలా, అంతే. అంతమించిన ఐక్యత అనేటువంటి ఉండదన్నమాట. ఏ కుటుంబానికి ఎందుకో ఇది చూసే కదా కుళ్ళు పట్టింది వాడికి. ఎవరికి? సాతాను కుళ్ళు పోయింది ఎక్కడ? ఇదే కదా. వీళ్ళు వారానికోసారి కానీ ప్రతి ఇంట్లో కూడా అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారన్నమాట. ఆ సందర్భంలో మరి యోబు గారు కుమారులు కూడుకునే ఇల్లు అని చెప్పానంటే మన తాటాకులు ఉండదుగా. ఆ రోజులైనా కానీ రాతి కట్టడాలే ఉండుండరు. ఎందుకంటే యోబు ఆస్తి ఊజు దేశమంతా విస్తరించి ఉంది. అందుచేత అయితే సుడిగాలి 4 మూలలో వచ్చి ఇల్లు పడేసింది. ఇల్లు పడేసినప్పుడు 10 మంది కుమారులు 10 మంది బిడ్డలు చనిపోయారంటే మరి వాళ్ళ భార్యలు, వీళ్ళ భర్తలు, ఆ పిల్లలు, అందించేటువంటి వారు, పనివారు, మరి ఇప్పుడు ఇల్లు పెద్దదా చిన్నదా? పెద్దదే అయి ఉండాలి కదా. అంతేకాదు ఇప్పుడు అదే తాటాకులు బొంగులు అనుకో, ఎడ చచ్చిపోతారు, దెబ్బల దగ్గర బయటపడతారు, అంతే కదా. ఇప్పుడు అందరు చనిపోయినట్టు ఉద్దేశం ఏంటి? అది బలమైన ఇల్లు అయి ఉండాలి. అంటే గాలికి ఎంత శక్తి ఉంది? బిల్డింగులను కూడా కొట్టుకొని పోయే శక్తి ఉంది. విశాఖపట్నంలో రాజుగారు వారి యొక్క చర్చి మీద ఉన్నటువంటి రేకులు ఇప్పుడు అడ్రస్ తెలియదు, ఏడబడ్డాయో లేవు, కనబడలా. పొద్దుద్దప్పుడు కిటికీలు కూడా కొంతమంది ఇళ్ళకి ఊడిపోయినాయి అంట గాలికి. దర్వాజులు ఊడిపోయినాయి, తలుపులు పగిలిపోయినాయి అంట. కాబట్టి గాలికి అంత శక్తి ఉంది. అయితే పేతురు దేని చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడు, మునిగిపోసాగాను. నా ప్రియ స్నేహితులారా, ఈ మునిగిపోవటం అనేటువంటిది, గాలి అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను చూపిస్తూ ఉంది. అదే అబియా తన సైన్యం చేసిన పని ఏంటంటే, చుట్టూ యోధులు ఉన్నారు, ఎటు తప్పించుకోలేరు. వీళ్ళేం చేశారు? మోకరించి ప్రార్థన చేశారు.
ప్రభువా, మా చేతులు బలపరిచి నీ నామమును బట్టి మాకు సహాయం చేయమని వారు ప్రార్థించారు. వారి పక్షముగా విజయము దయచేయమని యాజకులు బోరలు ఊదారు. విజయము వారికి వచ్చేసింది. కాబట్టి నా ప్రియులారా, పేతురు ఎందుకు మునిగిపోసాగాడంటే పనంటే, యేసును చూస్తున్నప్పుడేమో పైన నడిచాడు, గాలి వైపు చూసినప్పుడేమో, నేను మీకేం చెప్తున్నానంటే, యేసు వైపు చూడండి. ఇంకేం చూసాం పాస్టర్ గారు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇంకా చూడు 25 ఏళ్ళకి చెబుతానే ఉంటూ నువ్వు మాకు అని చెప్పాను. నేను చెబుతున్నా, నువ్వు చూసా, నువ్వు చూడలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. నేను 4 ఏళ్ళు పడిగిపోయిన మావాడు ఆలుగు రాలేదని చెప్పిన పొంతుల మీద తగాకపోతేట రాసి నీ వాడు తెద్దొద్దు. పక్క నుండి గిల్లం సరిపోయి 3 ఏళ్ళ నుంచి. అంతే కదా. ఇప్పుడు టీచర్ చెప్పి ఏం చేయాలా? దిద్దాలి కదా, రాయాలి కదా. కాబట్టి వాక్యమును విని దాని ప్రకారము చేయాలి కదా. కాబట్టి ఈ రోజున మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీకు సహాయం చేయుటకు దేవుడు ఉన్నాడు, నీ పక్షమును విజ్ఞాపనం చేయుటకు యాజకులు ఉన్నారు. నీవు ధైర్యంగా ఉండు. అయితే నీవు చూడాల్సినటువంటిది సమస్య వైపు కాదు, నీవు చూడాల్సినటువంటిది పరిస్థితి వైపు కాదు. ఆయన వైపు చూస్తే సమస్యల మీద నడిచి వెళ్తావు. ఆయన వైపు చూడకపోతే సమస్యల్లో మునిగిపోతావు. ఆయన వైపు చూస్తే చెప్పండి చెప్పండి సమస్యల మీద నడిచి వెళ్తావు. లోకం వైపు చూస్తే సమస్యల్లో మునిగిపోతావు. ఒకవేళ మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో, పేతురు వలె అడుగు, ప్రభువా నన్ను రక్షించమని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరం ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సత్యమును మనం అర్థం చేసుకున్నట్లయితే మనకెంత మేలు. ఈ రోజున ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళుతున్నారు. అబీయ వలె మనము ధైర్యముగా ఉండగలుగుతామా? అబీయ చెప్తున్నాడు, మేము యెహోవాను విసర్జించిన వారము కాము, ఆయన విధులను విసర్జించిన వారము కాము. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మా దేశంలో మేము చేయగలుగుతున్నాము. లేవీయుల పని లేవీయులు చేస్తూ ఉన్నారు, యాజకుల పని యాజకులు చేస్తూ ఉన్నారు. మేము యెహోవా నామమందు భయభక్తులు కలిగిన వారము కాబట్టి దేవుడు మా పక్షముగా ఉన్నాడు, దేవుడు మాకు అధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు యుద్ధము చేసినను జయమొందరు, దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పి తన సైన్యాన్ని ధైర్యపరిచినట్లుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. పేతురు వలె ప్రార్థిస్తారా? ప్రభువా, నాకు విడుదల కావాలి, నీ చెయ్యి నేను పట్టుకుంటే మధ్యలో విడిచిపెడతాను ప్రభువా, నా చెయ్యి నువ్వు పట్టుకో. పేతురు చెయ్యి నీవు పట్టుకున్నావు, పేతురు తప్పిపోలేదు. పేతురు ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళినప్పటికీ కూడా పేతురు చేతిని నీవు పట్టుకున్నావు గనక పేతురు తప్పిపోలేదు. ప్రభువా, నాకు సహాయము చేయమని ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నా. ఎవరెవరికో చెప్పుకుంటారు కదా, అమ్మా దేవునికి చెప్పుకోండి, మోకరించండి, దేవునికి అడగండి. ఆయన వాక్యానుసారముగా జీవించుటకు, ఆయన వైపు చూసేదానికి మీరు ఇష్టపడినట్లయితే ఆయన నిన్ను రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. నీవు ఎక్కడ ఉన్నా, ఎంత లోతులోకి నీ వెళ్ళిపోయినా ఆయన చెయ్యి అక్కడి వరకు రాగలుగుతుంది. యెషయా అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా, యూదా వారలారా, రక్షించుటకు యెహోవా హస్తము కురుచు కాలేదు కానీ మీకును మీ పాపములు మీ దేవునికి మీకు అడ్డుగా వస్తున్నాయి. ఆజ్ఞాతిక్రమ క్రియలను విడిచిపెట్టండి. లోకములో దేనిని కూడా విడిచిపెట్టడం లేదు. దేవుణ్ణే కదా విడిచిపెడుతున్నాం మనం, దేవునినే కదా విసర్జిస్తూ ఉన్నాము.
దేవుని సన్నిధి సహవాసమనే కదా కోల్పోతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజున అబియా ఏ దేవునికి ప్రార్థించాడో, యోధా సైన్యము ఏ దేవునికి ప్రార్థించారో అదే దేవునికి నీవు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నావన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఆయన చేయి చాపి నీకు ధారాళముగా దయచేయగలడు. నీవు చూడవలసినటువంటిది, నమ్మికయించవలసినటువంటిది నీకున్న వాటి మీద కాదు, నిన్ను కన్నవాని మీద నీవు నమ్మికయించు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాటకి విధేయతను చూపించు. నీ పరిస్థితులన్నిటి విషయాల్లో కూడా వాటిని విడిచిపెట్టు. ప్రభువు నీకు నాకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రములు. యూదా వారు వారికి వెనుక ముందు ఉన్న శత్రువులను చూసి మోకరించి ప్రార్థన చేశారు. యాజకులు వారి పక్షముగా బూరలు ఊదారు. దేవా, నీ ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు వారి పక్షముగా మేము బూరలు ఊదుతున్నాం. యేసు ప్రభువా, వారిని రక్షించు. యేసు ప్రభువా, వారిని విడిపించు. యేసు ప్రభువా, చేయి చాపి వారి చేతులు పట్టుకో. నీ పాద పద్మములపై పడి ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నమ్మకమైన మీ చేతులకు నీ బిడ్డలను అప్పగిస్తున్నామయ్యా. మీ కనికరం చూపండి, మీ అభిషేకముతో నింపండి. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశములోకి నడిపించండి. సంఘమును మీరు దర్శించండి. ఎందరో నాయన చెప్పుకోలేనటువంటి ప్రతికూల పరిస్థితులు వారి చుట్టూ ఉన్నాయి. నీ వైపు చూసేవాడు ఎవడు సిగ్గునందుడు. అందుకొరకై ప్రార్థిస్తున్నా, సహాయం చేయండి ప్రభువా. ఈ దినము అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో లేరు, రాలేకపోయారు. కారణాలు నాకు తెలియదు. ప్రభువా, సహాయం చేయి. మీ సన్నిధిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశములోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నాతో మాతో మాట్లాడి మహిమ పొందారు, మీకు వందనాలు. విత్తబడిన వాక్యము ప్రభువా, నీ ప్రజల హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయండి. మనుషులుగా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు తప్పకుండా మా చుట్టూ కూడా శోధనలు ఉంటాయి, మా చుట్టూ కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రభువా, నీ వైపు చూసినప్పుడు నీవు మా చెయ్యి పట్టుకొని విడిపించు దేవుడుగా ఉన్నావు. యోధావారి పక్షమున సహాయము చేశావు నాయన. విరోధుల సైన్యము రెట్టింపు ఉన్నప్పటికీ కూడా విజయం ఇచ్చావు. నీకు స్తోత్రము చెల్లిస్తున్నావు. అనేక మంది బిడ్డల వ్యక్తిగతమైన జీవిత సమస్యలు ఎన్నో ఉన్నాయి. పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. దేవా, అప్పుల్లో మునిగిపోతున్నవారు, దేవా, రోగాల సమస్యలతో మునిగిపోతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో నేను మునిగిపోతున్నవారు, కుటుంబాలలో సమాధానము లేక అశాంతి సముద్రంలో మునిగిపోతున్నటువంటి వారు, అయ్యో ఎందరో ఉన్నారు, నాకు తెలియదు ప్రభువా. వారందరినీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభు ఎంతమంది పేతురు వలె ప్రభువా నన్ను రక్షించమని చేయి చాపుతున్నారో ఆ చేతులు పట్టుకోండి తండ్రి. ఆ చేతులు పట్టుకోండి. ఆ చేతులు నేను విడువక పట్టుకోండి. వారిని విడిపించండి, స్థిరపరచండి, బలపరచండి. ప్రభువానికి స్తోత్రములు. ఈ రీతిగా మీ ఘనమైన కార్యములు జరిగించి సంఘమందు కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించమని నమ్మకముగా సహాయము చేయగలిగిన యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మనిదిన ఆహారం దినదిన మాకు దయచేయం. మెడల అపరాధం చేసే వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధన క్షమించము. శోధంలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనందరికీ తోడైండి విడుదల చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునా మనందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. వారకూడికల్లో కూడా వీళ్ళని బట్టి పాలు పొందండి. ప్రభు మిమ్మలను దీవించి మీ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించును గాక. ఆమేన్.